అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అలేఖ్య, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు. ఇవాళ మనం కిడ్నీ జబ్బులు, వాటికి గల కారణాలు, కిడ్నీ జబ్బుల వల్ల పేషెంట్లో కనిపించే లక్షణాలు, దానికి గల ట్రీట్మెంట్ తెలుసుకుందాము. యూజువల్గా కిడ్నీ జబ్బులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి అక్యూట్ కిడ్నీ ఇంజురీ, ఇంకోటి క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే కిడ్నీ తాత్కాలికంగా కిడ్నీ పని తగ్గేదాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజురీ అని అంటారు. వీటికి చాలా కారణాలు ఉంటాయి. కామన్ గా చూసేదో విష జ్వరాల్లో కానీ, పాము కాటు వల్ల కానీ, సెప్సిస్ ఐసీయూలో ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లైక్ పైలోనెఫ్రైటిస్ వల్ల కానీ, సరిగ్గా ట్రీట్ చేసుకున్న వాళ్ళలో యూజువల్ గా మనం ఈ అక్యూట్ కిడ్నీ డిసీజ్ చూస్తూ ఉంటాము. ఈ అక్యూట్ కిడ్నీ ఇంజరీ వచ్చినప్పుడు కరెక్ట్ టైంలో డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే యూజువల్ గా 90% రికవరీ ఛాన్సెస్ ఉంటుంది. 10% వాళ్ళు మాత్రమే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి క్రానిక్ కిడ్నీ డిసీజ్. క్రానిక్ కిడ్నీ డిసీజ్ దీన్ని దీర్ఘకాలిక కిడ్నీ జబ్బు అంటారు. ఇది యూజువల్గా 5 స్టేజెస్ లో ఉంటుంది. లైక్ సికేడి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ కి ముఖ్యంగా 5 కారణాలు ఉంటుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి డయాబెటీస్ అనమాట. 40% డయాబెటీస్ లో యూజువల్గా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ చూస్తూ ఉంటాము. సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసి హైపర్ టెన్షన్. సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళలో యూజువల్గా ఒక 10 to 30% వాళ్ళలో ఈ దీర్ఘకాలిక కిడ్నీ జబ్బు చూస్తూ ఉంటాము. థర్డ్ ఇంపార్టెంట్ వచ్చేసి ఓవర్ కౌంటర్ మెడికేషన్ యూసేజ్ అంటే నొప్పి మాత్రలు ఎక్కువ శాతం ఎక్కువ ఏళ్ళు తీసుకున్న వాళ్ళలో కూడా ఈ సికేడి చూస్తూ ఉంటాము. ఫోర్త్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏదన్నా పుట్టుకతో లోపాలు లైక్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజెస్లో కానీ యూజువల్గా ఈ సికేడీస్ చూస్తూ ఉంటాము. లైక్ ఫిఫ్త్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ లైక్ అన్ట్రీటెడ్ ఇన్ఫెక్షన్స్ లైక్ పైలోనెఫ్రైటిస్, యూటీఐస్లో క్రానిక్ కిడ్నీ డిసీజ్ చూస్తూ ఉంటాము. ఈ కిడ్నీ జబ్బులు అనేవి ఏ వయసులో వారికైనా రావచ్చు. లైక్ 1 year పుట్టు పిల్లల నుంచి లైక్ 60-70 years వాళ్ళు ఏ ఏజ్లో అయినా ఈ కిడ్నీ జబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఏజ్ ప్రకారం కారణాలు వేరేగా ఉంటాయి. లైక్ పుట్టిన పిల్లల్లో వచ్చేసి లైక్ కిడ్నీ ఫామ్ అయ్యేటప్పుడు ఏదైనా లోపం ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు పుట్టిన పిల్లల్లో కూడా మనం కిడ్నీ లోపాలు చూస్తూ ఉంటాం. దానివల్ల మనం జబ్బులు బయటపడుతూ ఉంటాయి. మరి 2 to 10 years వాళ్ళలో యూజువల్గా మనం నెఫ్రాటిక్ సిండ్రోమ్ అనే జబ్బు చూస్తూ ఉంటాము. ఈ నెఫ్రాటిక్ సిండ్రోమ్ వచ్చిన పిల్లలు ఎలా ప్రెసెంట్ అవుతారు మనకి అంటే కళ్ళ చుట్టూ వాపు ఉండడము, పొట్ట వాపు ఉండడము, కాళ్ళ వాపు, యూరిన్ సరిగ్గా రాకుండా ఉండడం, లైక్ బరువు పెరగకపోవడం, యూజువల్గా ఇలాంటి సింటమ్స్ కనిపించినప్పుడు మనకి కామన్ గా వాళ్ళలో నెఫ్రాటిక్ సిండ్రోమ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. నెఫ్రాటిక్ సిండ్రోమ్ కూడా చాలా రకాలుగా ఉంటాయి. లైక్ మినిమల్ చేంజ్, మెంబ్రేనస్ డిసీజ్, ఎఫ్ఎస్జిఎస్ అని చాలా రకాలుగా ఉంటాయి. ఈ జబ్బు నిర్ధారణ చేయాలంటే యూజువల్గా కిడ్నీ బయాప్సీ అంటే కిడ్నీ నుంచి చిన్న ముక్క తీసి దాన్ని పరీక్షకు పంపించి కరెక్ట్ గా కిడ్నీలో ఏం ప్రాబ్లం అనేది నిర్ధారించి దాన్ని ట్రీట్మెంట్ చేయడం వల్ల చాలా వరకు ఇది కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. పై చెప్పినట్టు సికేడి అనేది 5 స్టేజ్ల్లో ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అండ్ స్టేజ్ 5. స్టేజ్ 5Dలో యూజువల్గా మనం డయాలసిస్ అనేది పెడతాం పేషెంట్స్కి. ఎప్పుడు డయాలసిస్ ఇనిషియేట్ చేస్తాము అంటే పేషెంట్స్కి ఈ లక్షణాలు ఉంటే డయాలసిస్ యూజువల్గా స్టార్ట్ చేస్తుంటాం. పేషెంట్స్ వచ్చి కాళ్ళ వాపులతో రావడము, ఆయాసం, కొంచెం దూరం నడిస్తే ఆయాసం. అది ఎందుకంటే ఊపిరితిత్తులు నీరు చేరడం వల్ల ఆయాసం వస్తుంది. యూరిన్ సరిగ్గా రాకపోవడము, ఆకలి సరిగ్గా లేకపోవడము, రిపీటెడ్గా వామిటింగ్స్ అవ్వడము, వెయిట్ గెయినింగ్ సరిగ్గా అవ్వకపోవడము, కొందరు పేషెంట్స్లో ఫిట్స్ కనిపిస్తూ ఉండడము, యూజువల్గా బాడీలో క్రియాటిన్, యాసిడ్ అండ్ పొటాషియం ఇవన్నీ ఎక్కువైనప్పుడు యూజువల్గా ఈ కండిషన్స్లో మనం డయాలసిస్ అనేది ఇనిషియేట్ చేస్తూ ఉంటాము. డయాలసిస్ అంటే చెప్పగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. చెప్పాలంటే డయాలసిస్ అనేది ఒక అద్భుతమైన ప్రక్రియనే. 2 కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు యూజువల్గా ఈ డయాలసిస్ అనేది ఇనిషియేట్ చేస్తూ ఉంటాము. హీమోడయాలసిస్ అండ్ పెరిటోనియల్ డయాలసిస్. హీమోడయాలసిస్ అంటే బ్లడ్ ద్వారా చేస్తాం. పెరిటోనియల్ డయాలసిస్ అంటే పొట్టలో ఫ్లూయిడ్ పంపించి చేస్తాము. డయాలసిస్ ఈ హీమోడయాలసిస్ లోనే మనం 2 రకాలుగా ఉంటుంది. లైక్ ఎమర్జెన్సీ డయాలసిస్ అండ్ ఎలెక్టివ్ డయాలసిస్. ఎమర్జెన్సీ డయాలసిస్ అంటే ఎమర్జెన్సీగా మన పేషెంట్ సడన్ గా ఆయాసము, కాళ్ళ వాపులు వీటితో వచ్చినప్పుడు యూజువల్ గా మనం ఎమర్జెన్సీ డయాలసిస్ ఇనిషియేట్ చేస్తుంటాం. ఈ పేషెంట్స్ యూజువల్లీ మనకి సికేడి 1 to 4 స్టేజెస్ వరకు ఫాలోఅప్ లో సరిగ్గా ఉండరు. ఇచ్చిన ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకున్న వల్ల యూజువల్ గా సడన్ గా మనకి సింటమ్స్ లో ల్యాండప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ ఎమర్జెన్సీ డయాలసిస్ ఎలా హ్యాండిల్ చేస్తామంటే ఎమర్జెన్సీ డయాలసిస్ లో మనము మెడలో కానీ తొడలో కానీ ఒక ట్యూబ్స్ ఇన్సర్ట్ చేస్తాం. లైక్ జుగులార్ కెథిటర్స్ అండ్ ఫెమరల్ కెథిటర్స్ అంటారు. ఎలెక్టివ్ డయాలసిస్ అంటే యూజువల్ గా ఈ పేషెంట్స్ మన దగ్గరికి 4 స్టేజెస్ లో మన దగ్గర ఫాలోఅప్ లో ఉంది. వాళ్ళకి యూజువల్ గా మనకి 6-5 క్రియాటిన్ పెరిగినప్పుడు ఏవీ ఫిస్టులా అనేది క్రియేట్ చేస్తాము. వాళ్ళ పేషెంట్స్ ఎప్పుడైతే మనం సింటమ్స్ తో ప్రెసెంట్ అవుతారో వాళ్ళకి మనం ఎక్కువ ఏవీ ఫిస్టులా మనం డయాలసిస్ ఇనిషియేట్ చేస్తున్నాం. ఇది ఎలెక్టివ్ డయాలసిస్ సెషన్. ఎలెక్టివ్ డయాలసిస్ సెషన్ బెస్ట్. ఎమర్జెన్సీ డయాలసిస్ లో యూజువల్గా మన కాంప్లికేషన్స్, ఈ ట్యూబ్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ అవన్నీ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది.
ఈ హీమోడయాలసిస్ వచ్చేసి మనం వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ చేస్తూ ఉంటాం, లైక్ పేషెంట్ కండిషన్ బట్టి. ఈ హీమోడయాలసిస్ లో ఏం చేస్తాము అంటే మనం ఏవి ఫిస్టులా ద్వారా అయినా ట్యూబ్స్ ద్వారా అయినా బ్లడ్ ని డైలేజర్ ద్వారా పంపించిన బ్లడ్ ని మనము ప్యూరిఫై చేసి రిటర్న్ మనం పేషెంట్ కి సేమ్ ట్యూబ్స్ ద్వారా ఫిస్టులా ద్వారా పంపిస్తూ ఉంటాము. ఈ హీమోడయాలసిస్ వల్ల కూడా మనకు కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్, ప్రతి ప్రొసీజర్ లైక్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఈ హీమోడయాలసిస్ లో కూడా మనకు కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. లైక్ హీమోడయాలసిస్ చేసినప్పుడు కొన్నిసార్లు బీపీ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, లైక్ షుగర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ కెథిటర్స్ వల్ల రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, కొన్నిసార్లు క్రాంప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాని తగ్గట్టు మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ డయాలసిస్ వచ్చేసి పెరిటోనియల్ డయాలసిస్. పెరిటోనియల్ డయాలసిస్ అంటే పొట్టులో ఒక ట్యూబ్ ఇన్సర్ట్ చేసి లైక్ పీడీ ఫ్లూయిడ్ ఉంటుంది, అది 2 లీటర్స్ మన స్టమక్ లోకి ఇన్సర్ట్ చేస్తారు. అది 4 to 6 hours అట్లే కంటిన్యూస్ గా ఉండి ఆ ఫ్లూయిడ్ వచ్చేసి మన బాడీలో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ అన్ని డ్రా చేయడం వల్ల మన బాడీలో వేస్ట్ ప్రోడక్ట్స్ అన్ని క్లియర్ అయ్యి మళ్ళీ తర్వాత 4 to 6 hours తర్వాత ఆ ఫ్లూయిడ్ ని వాష్ అవుట్ చేస్తాం. డ్యూరింగ్ డయాలసిస్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి డయాలసిస్ పేషెంట్ వాళ్ళు వాటర్ ఇంటేక్ అని 1 లీటర్ రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. డయాలసిస్ పేషెంట్స్ కి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. డయాలసిస్ పేషెంట్ యూజువల్ గా వాటర్ 1 లీటర్ రెస్ట్రిక్ట్ చేయాలి, ప్లస్ సాల్ట్ అనేది తక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా యూజువల్లీ ప్రతి సెషన్ ఆఫ్ డయాలసిస్ లో ప్రోటీన్ లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, కాబట్టి దాని తగ్గట్టు ప్రోటీన్ రీప్లెనిష్ చేయాలి. హై ప్రోటీన్ డైట్ లైక్ ఎగ్స్ తీసుకోవాలి, అండ్ గట్టి పప్పు ఉంటే తీసుకోవాలి, సోయాబీన్స్, పన్నీర్ ఇలాంటివి హై ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. యూజువల్ గా కిడ్నీ పేషెంట్స్ కి పొటాషియం అనేది తక్కువ ఉండాల్సి వస్తుంది, లైక్ లో పొటాషియం డైట్ తీసుకోవాలి. ఫ్రూట్స్ లో వచ్చేసి యాపిల్, జామ పండు, బొప్పాయి, పైనాపిల్ అవి తప్ప వేరే ఫ్రూట్స్ ఏం తీసుకోకూడదు. లో పొటాషియం డైట్ తీసుకోవాలి. మరిన్ని వివరములకు సంప్రదించండి డాక్టర్ బి అలేఖ్య, రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పొగతోట, నెల్లూరు.